హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక చాలా స్పెషల్ ఫోన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది నెక్స్ట్ మంత్లో మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. అండ్ దీని చైనాలో రెడ్మీ నోట్ 12 టర్బో అంటారు. మన ఇండియాలో మాత్రం పోకో F5 అనే పేరుతో నెక్స్ట్ మంత్లో లాంచ్ కాబోతుంది. ఆల్రెడీ దీన్ని వీళ్ళు కన్ఫర్మ్ కూడా చేశారు. సో ఈ రెడ్మీ నోట్ 12 టర్బోలో బేస్ మోడల్ వేరు అండ్ ఇది ఒక స్పెషల్ మోడల్ అనమాట. ఇది హ్యారీ పోటర్ ఎడిషన్ టాప్ మోడలు. దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది చైనీస్ వేరియంట్. నేను చైనా నుంచి రకరకాలుగా దీన్ని తెప్పించాను. సో ఇలాంటి కొత్త ఫోన్లు, కొంచెం ఇంట్రెస్టింగ్ ఫోన్స్ మాత్రమే చూజ్ చేసుకొని తెప్పిస్తున్నాను. సో అందుకని మీరు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. దీనికి చాలా ఇన్వెస్ట్మెంట్స్ అయితే అవుతున్నాయి నాకు, కానీ స్టిల్ నేను ట్రై చేస్తున్నాను. ఎందుకంటే బెటర్ కంటెంట్ కోసం, బెటర్ ఫోన్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడం కోసం. సో ఎనీవేస్, ఇప్పుడు మనం ఈ హ్యారీ పోటర్ ఎడిషన్ రెడ్మీ నోట్ 12 టర్బోని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. బాక్స్ డిజైన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇది ఒక గోల్డ్ బాక్స్ లాగా ఉంటుంది. పైన మీకు ఒక చిన్న స్ట్రిప్ ఉంటుంది. ఈ స్ట్రిప్ను మనం ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ పైన మీకు హ్యారీ పోటర్ బ్రాండింగు, వీళ్ళకి సంబంధించిన లోగోలు, డిజైన్స్ అండ్ బ్యాక్ సైడ్ చుట్టూ ఈ హ్యారీ పోటర్కి సంబంధించిన డిజైన్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మంత్రదండం ఇలాంటివి కూడా చాలా వరకు ఉంటాయి అనమాట. ఇక రెడ్మీ నోట్ 12 టర్బో అని రాసి ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా దీని పేరు, మోడలు, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఇలాంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. చుట్టూ రెడ్మీ బ్రాండింగు, హ్యారీ పోటర్ కొలాబరేషన్ బ్రాండింగు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇది ఒక మ్యాగ్నెటిక్ లాక్తో వస్తుంది. ఒక చిన్నపాటి గోల్డ్ బాక్స్ లాగా, జ్యువెలరీ బాక్స్ లాగా ఉంటుంది. సో ఇలా ఓపెన్ చేస్తే పైన మీకు ఒక సిమ్ టూల్ ఉంటుంది. సిమ్ టూల్ మాత్రం డిజైన్ భలే చేశారు. చాలా ప్రీమియంగా ఉంది సిమ్ టూల్ కూడా. అండ్ పైన ఒక చిన్న ప్యానల్ ఉంటుంది. ఇది రిమూవ్ చేస్తే లోపల మనకి ఫోన్ కనిపిస్తుంది. ఈ ఫోన్ చూడటానికి కూడా డిజైను హ్యారీ పోటర్ డిజైన్తో బ్యాక్ సైడ్ ఈ లుక్ మాత్రం చాలా స్టైలిష్గా చేశారు. పైన మీకు హ్యారీ పోటర్ బ్రాండింగు, వీళ్ళ లోగో, రెడ్మీ బ్రాండింగ్, ఇది మాత్రం మన ఇండియాలో సేమ్ లాంచ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫోన్ మాత్రం. ఇది మాత్రం మీరు చూడగానే ఫ్లాట్ అయిపోతారు, డిజైన్ అంత బాగుంది. అండ్ మన ఇండియాలో మాత్రం బ్లాక్, ఎల్లో ఇలాంటి కలర్లో తీసుకొస్తారు. ఈ హ్యారీ పోటర్ ఎడిషన్ మాత్రం మ్యాక్సిమం రాకపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఈ ఫోన్ బాక్స్ కింద ఇంకొక చిన్న రెడ్ కలర్లో బాక్స్ ఉంటుంది. ఇది చూడటానికి చాలా స్టైలిష్గా హ్యారీ పోటర్ బ్రాండింగ్, వీళ్ళ బ్రాండ్ లోగోలు ఇవన్నీ దీని మీద కూడా ఉంటాయి. లోపల మీకు ఒక చిన్న 67 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. మన ఇండియాలో 67 వాట్స్ ఛార్జర్లు కొంచెం పెద్దగా ఉంటాయి. ఇది మాత్రం చాలా చిన్నగా ఉంది. అండ్ దీని లోపల ఇంకొక టైప్ సి కేబుల్ ఉంటుంది. అండ్ బాటమ్ సైడ్ ఇంకొక చిన్న ప్యాకెట్ ఉంటుంది. ఈ ప్యాకెట్లో మీకు ఒక కేస్ ఉంటుంది, స్పెషల్లీ డిజైన్ ఫర్ హ్యారీ పోటర్ డిజైన్ అనమాట. ఇది లెదర్తో వస్తుంది. అలాగే మీకు చుట్టూ మాత్రం చాలా ప్రీమియంగా ఉంటుంది. సగమే ఉంటుంది. ఇది ఇలా పెట్టినప్పుడు దీంతో కనెక్ట్ అవుతుంది. ఇలా కనెక్ట్ అయినప్పుడు దీని డిజైన్ మ్యాచ్ అవుతుంది అనమాట. చూడటానికి మాత్రం చాలా ప్రీమియంగా ఉంది అండ్ చాలా స్టైలిష్గా ఉంది. ఇంత క్వాలిటీ అనేది మీరు బయట మార్కెట్లో 1000 రూపాయలు 1500 పెట్టినా దొరకదు. ఎందుకంటే దీన్ని స్పెషల్గా డిజైన్ చేశారు కాబట్టి ఇది చాలా ప్రీమియం క్వాలిటీ కేస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇంతే, ఇంకా బాక్స్లో పెద్దగా ఏముండవు. కొన్ని యూజర్ మాన్యువల్స్ లాంటివి అయితే ఉంటాయి. ఇంత పెద్ద స్పెషల్ బాక్స్ డిజైన్ చేసినప్పుడు కొన్ని స్పెషల్ టూల్స్ ఇస్తారేమో అనుకున్నాను. ఒక సిమ్ టూల్ తప్ప పెద్దగా నాకేమీ కొత్తగా అనిపించలేదు. రిమైనింగ్ అంతా నార్మల్గానే ఉంది. ఇందులో హైలైట్ ఏంటంటే దీని కేసు, ఇది మాత్రం చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఈ ఫోన్ డిజైన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ ఫోన్ మీరు ఫస్ట్ ఆన్ చేయగానే ఫ్లాట్ అయిపోయే విషయం ఏంటంటే దీని బెజల్స్. ఆల్మోస్ట్ ఆల్ బోర్డర్లెస్గా ఉంటుంది, అంటే బెజల్లెస్గా ఉంటుంది. ఆ ఉన్న కొంచెం బెజల్ కూడా, ఆ కొంచెం అంచు కూడా యూనిఫామ్ బెజల్ని మెయింటైన్ చేశారు. దానివల్ల అసలు అంచులే లేనట్టుగా ఇది చాలా ప్రొఫెషనల్ ఫోన్ లాగా, చాలా ప్రీమియం ఫోన్ లాగా మనకు అనిపిస్తుంది. మీకు రెడ్మీ K20, రెడ్మీ K20 Pro ఈ రెండు ఫోన్స్ గుర్తుండే ఉంటాయి కదా. సో దాంట్లో పాపప్ కెమెరా ఉండటం వల్ల మనకు స్క్రీన్ మొత్తం కూడా ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ ఆల్ బెజల్లెస్గా ఉంటుంది. సేమ్ అదే ప్యాటర్న్తో ఉంటుంది దీని డిజైన్ కూడా. కాకపోతే దీంట్లోనేమో పంచువల్ కెమెరా మిడిల్లో చిన్నగా ఉండటం వల్ల ఇక అది ఒక ఫుల్ స్క్రీన్ ఫోన్ లాగా మనకి అనిపిస్తూ ఉంటుంది. అండ్ రీసెంట్ టైమ్స్లో రెడ్మీ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అండ్ బెస్ట్ డిజైన్ కూడా అని చెప్పొచ్చు అనమాట. ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సేమ్ ఫోన్ మన ఇండియాలో కూడా లాంచ్ అవుతుంది కాబట్టి పోకో అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో పోకో F5 అనేది ఖచ్చితంగా వన్ ఆఫ్ ది హాట్ కేక్ లాగా అమ్ముడుపోయే ఫోన్ అవుతుంది. ఒకవేళ అది క్లిక్ అయితే, ప్రైజింగ్ మంచిగా పెడితే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్సలెంట్గా ఉంది డిజైన్ మాత్రం. అండ్ అలాగే దీని డిస్ప్లే కూడా మామూలు డిస్ప్లే కాదు. ఇప్పటివరకు మనం 8-బిట్ డిస్ప్లే చూస్తాం, 10-బిట్ డిస్ప్లేస్ కూడా చూస్తూనే ఉన్నాం. అండ్ ఇది 12-బిట్ డిస్ప్లే అనమాట. ఫస్ట్ ఫోన్ 12-బిట్ OLED స్క్రీన్తో వచ్చిన ఫోను. 6.67 ఇంచెస్
ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఓఎల్ఈడి స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేటు, 12-bit డిస్ప్లే, HDR10+, డాల్బీ విజను, డాల్బీ అట్మస్, 1000 నిట్స్ బ్రైట్నెస్, డిస్ప్లే ఫీచర్స్ చూసారు కదా, ఇన్ని ఉన్నాయి అనమాట. ఎక్సలెంట్ డిస్ప్లేని దీంట్లో వాడారు, అది మాత్రం అల్టిమేట్. అండ్ మీకు రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ పవర్ బటన్లోనే ఉంటుంది, మీకు వాల్యూమ్ బటన్స్ కూడా ఇక్కడే ఉంటాయి. బ్యాక్ సైడ్ మాత్రం మన ఇండియాలో వచ్చేది ప్లెయిన్గా ఉంటుంది, మ్యాటి ఫినిషింగ్తో ఏమన్నా రావచ్చేమో. ఇది మాత్రం హ్యారీ పోటర్ డిజైన్ కదా, చాలా చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. 3 కెమెరాల ఫోను, అండ్ మీకు టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైకు, ఐఆర్ బ్లాస్టర్, సెకండరీ స్పీకరు, అండ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఈ ఫోన్లో మెయింటైన్ చేశారు. బాటమ్ సైజ్ సిమ్ ట్రే, డ్యూయల్ సిమ్ సపోర్టు, మెయిన్ మైక్రోఫోన్, టైప్ సి పోర్టు, ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, కింద ఒకటి పైన ఒకటి 2 స్పీకర్లు ఉంటాయి అనమాట దీనికి. లెఫ్ట్ సైడ్ మాత్రం ఏమీ ఉండదు, అండ్ ఇది అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ ఫినిషింగ్తో విత్ హ్యారీ పోటర్ డిజైన్తో వస్తుంది అనమాట. సో ఓవరాల్గా డిజైన్ అండ్ డిస్ప్లే మాత్రం దీంట్లో ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ డిస్ప్లే కూడా మీకు 1000 నిట్స్ బ్రైట్నెస్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్ళినా కానీ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు కూడా క్వాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా డిజైన్ డిస్ప్లే మాత్రం ఈ ఫోన్లో సూపర్ ప్రీమియంగా అయితే అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద యూజర్ ఇంటర్ఫేస్ అండ్ పెర్ఫార్మెన్స్. యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వెళ్తే ఇది Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ MIUI 14 చైనీస్ వెర్షన్తో వస్తుంది. సో నేను మీకు చాలాసార్లు చెప్పాను, MIUI అనేది చైనీస్ వెర్షన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, టాప్ నాచ్గా ఉంటుంది ఫీచర్స్లో కానీ, అండ్ పెర్ఫార్మెన్స్లో కానీ ఇది టాప్ లెవెల్లో ఉంటుంది. ఆ తర్వాత గ్లోబల్ రోమ్ ఉంటుంది, ఆ తర్వాత ఇండియన్ రోమ్ ఉంటుంది. పెర్ఫార్మెన్స్ చైనీస్ వెర్షన్కి మన ఇండియన్ వెర్షన్కి వచ్చేటప్పటికి చాలా వరకు డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఫీచర్స్ మాత్రం ఒక 80% ఫీచర్స్ చైనీస్ వెర్షన్లో ఉండేవి మన ఇండియాలో అసలు ఉండవు, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే నాకు MIUI చైనీస్ వెర్షన్ అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది, ఫాస్ట్గా కూడా ఉంటుంది. దీంట్లో కూడా చాలా రకాల ఫీచర్స్, కస్టమైజేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ కమింగ్ టు ద పెర్ఫార్మెన్స్, దీంట్లో మీకు Qualcomm Snapdragon 7 Gen 2 5G ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది 4nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసరు. సో ఇదేంటంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక లోవర్ వేరియంట్ ఆఫ్ Snapdragon 8+ Gen 1 అని చెప్పొచ్చు. దాదాపు పెర్ఫార్మెన్స్ ఈక్వల్గానే ఉంటుంది. జనరల్గా మనకి 8 Gen అంటే 8 నెంబర్ సిరీస్ ప్రాసెసర్లు అనేవి 35,000 పైన ఉండే ఫోన్స్లో కనిపిస్తూ ఉంటుంది కదా. ఆల్మోస్ట్ ఆల్ సేమ్ పెర్ఫార్మెన్స్ని ఇప్పుడు 7 సిరీస్లోకి తీసుకొచ్చారు. 7 Gen 2 ప్రాసెసర్ అనమాట ఇది. ఆల్మోస్ట్ ఆల్ యాండ్రాయిడ్ బెంచ్ మార్క్స్ స్కోర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నియర్లీ 1 మిలియన్ వరకు ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు Snapdragon 8 Gen + 1 అనమాట. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 8+ Gen 1ని అలాగే ఈ 7+ Gen 2ని రెండింటిని తయారు చేసింది కూడా TSMC మేకే. సో అందుకని ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఉంటుంది. అండ్ హీటింగ్ ఇష్యూస్ మాత్రం ఇంతవరకు నేను అబ్జర్వ్ చేయలేదు. చాలాసేపు దీంట్లో గేమ్ కూడా ఆడ్ చేశాను. ఎక్సలెంట్ ప్రాసెసర్ అయితే దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. సో అందుకని వీళ్ళు ఇండియాలో ఇంకొక పాయింట్ కూడా చెప్పారు, దీంట్లో ఈసారి 6GB 128, 8GB 128 ఉండట్లేదు. ఓన్లీ 8+ 256GB వేరియంట్ మాత్రమే బేస్ మోడల్ లాగా మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. సో ఎందుకు దీన్ని ఇలా చేశారంటే వీళ్ళు, సో 7+ Gen 2 అనేది ఆల్మోస్ట్ ఆల్ 8+1 Genతో ఈక్వల్గా ఉంది కాబట్టి దీన్ని 30,000 కంటే బిలో తీసుకొస్తే ఖచ్చితంగా కొన్ని కట్ చేయాలి. అందుకని వీళ్ళు నియర్లీ 30,000 పెట్టాలంటే 6GB వేరియంట్ తీసేయాలి, 8+ 128 కూడా తీసేయాలి. అందుకని అవి రెండు తీసేసి 8+ 256ని మన ఇండియాలో అరౌండ్ 30,000 రూపీస్ బడ్జెట్లో లాంచ్ చేయొచ్చు. కాల్ ఆఫ్ డ్యూటీ చాలాసేపు ఆడ్ చూశాను నేను, పెర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో ఓవరాల్గా రోజు యాప్స్ లోడ్ చేస్తున్నప్పుడు, బిట్వీన్ ద సెట్టింగ్స్ మూవ్ అవుతున్నప్పుడు, ఇలా చాలా రకాలుగా చూస్తున్నప్పుడు మాత్రం పెర్ఫార్మెన్స్ దీంట్లో సూపర్గా ఉంది. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో జనరల్గా అన్ని ప్యాకేజీలు ఒక ఫోన్లో ఇచ్చారనుకోండి, నెక్స్ట్ టైం మీరు ఫోన్ కొంటారా, ఖచ్చితంగా కొనరు కదా, కొన్ని డ్రాబ్యాక్స్ పెట్టాలి ఖచ్చితంగా. సో దాంట్లో ఇచ్చిన డ్రాబ్యాక్స్ ఏంటంటే రెండు ఉంటాయి, 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్. ఇవి రెండు పెద్దగా ఉపయోగపడవు. ఓన్లీ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ మాత్రమే ఉపయోగపడుతుంది. దాని పెర్ఫార్మెన్స్ మాత్రం ఓకే. ఇది చైనీస్ వేరియంట్ కాబట్టి కలర్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి మన ఇండియన్ వేరియంట్తో కంపేర్ చేస్తే. ఇది మన ఇండియాకి వచ్చిన తర్వాత కలర్స్ అనేవి కెమెరా UI మారిపోతుంది కాబట్టి, కెమెరా కోడ్ మారిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మన ఇండియాలో కలర్స్ అనేవి న్యాచురల్గానే వస్తాయి. ఇది చైనీస్ వేరియంట్ కాబట్టి కొంచెం కలర్స్ ఆడ్గా కనిపిస్తూ ఉంటాయి మీకు, అది మాత్రం మీరు నోటీస్ చేయండి. దీంట్లో 5000 mAh బ్యాటరీ, 67 వాట్స్ ఛార్జర్ ఇస్తారు. సో అరౌండ్ 1 అవర్ కంటే తక్కువగానే ఇది ఫుల్ ఛార్జ్ అయితే చేస్తుందన్నమాట. ఇది మాత్రం సూపర్గా ఉంటుంది. సో దీంట్లో POCO F5 మన ఇండియాలో ఎలా వస్తుందంటే, నేను అనుకోవడం 8GB ప్లస్
256GB వేరియంట్ అరౌండ్ 29,000 30,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేస్తాను. కార్డ్ ఆఫర్ లాంటివి ఇస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్టిల్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అవుద్ది అండ్ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దీంట్లో కీ హైలైట్స్ డిస్ప్లే, పెర్ఫార్మెన్స్, కెమెరా, మెయిన్ కెమెరా ఎక్సలెంట్గా ఉంటుంది, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ అన్ని దీంట్లో వీళ్ళు ఇస్తారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇది మీకు MIUI డైలర్తో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చాలామంది కొనుక్కునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది పోకో F5 రెడ్మీ నోట్ 12 టర్బో హ్యారీ పోటర్ ఎడిషన్. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి కొత్త ఫోన్స్ మన ఇండియాలో లాంచ్ కాబోతున్న ఫోన్స్ ముందుగానే మన ఛానల్లో చూడాలంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.